సో ఆల్రెడీ నీకు తెలుసుగా ఇన్స్టెన్స్ లాంచ్ చేసేది దానికి ఎట్లా కనెక్ట్ అవుతామంటే బై యూజింగ్ దిస్ పబ్లిక్ ఐపీ. సో ఐపీతో మనకు కనెక్ట్ అయ్యేటప్పుడు ఏం చేస్తామంటే సింపుల్ లెట్ మీ క్లోజ్ దిస్ అగైన్, ఐ విల్ షో యూ అగైన్. సో జస్ట్ కాపీ దిస్ పబ్లిక్ ఐపీ అండ్ దెన్ జస్ట్ పేస్ట్ హియర్ and then go to SSH and then click on authentication. Okay, so here click on browse. Here you need to select narasimha.ppk. Why? Because this I was converted this 15th chudu 15th no annat correct 15:3:46 pm ki nenu pm nunchi ppk convert chesin file annమాట ఇది. ఓకేనా? ఓకే. సో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే SSH కి వెళ్ళి ఇక్కడ అథెంటికేషన్ లో ఆ కీని మనం సెలెక్ట్ చేసుకొని అప్పుడు మనం ఇక్కడ సెషన్ లోకి వెళ్తే ఇక్కడ ఐపీ అడ్రస్ ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంటాం. క్లిక్ ఆన్ ఓపెన్. ఓకే, సో లాగిన్ యాజ్ EC2 యూజర్ అనమాట. అంటే బేసిక్ గా మనకి అమెజాన్ లైనక్స్ లో లాగిన్ యాజ్ EC2 యూజర్ అనేది డిఫాల్ట్ యూజర్ నేమ్ అనమాట అది. ఓకేనా? ఓకే. దెన్ యూ నీడ్ టు స్విచ్ టు ద రూట్. ఫర్ దట్ యూ నీడ్ టు ఎంటర్ sudo bash. Okay. Okay. So if you want to change some settings, just right click on the white space and then go to change settings and then click on appearance and then change the font size to bold and 20. Click on OK and then colors, select use system colors and then click on apply so that you can able to see this white background with the bright letters. Okay. Right. So basically manam Linux like enter avutam itle. The user ID is EC2 user. Okay, if you want to find out the user ID, the default command, the main first command you need to use is ID command is used to check the which user ID you have logged in. Okay, which user ID you have logged in. So usual గా మనకి రియల్ టైమ్ లో ఏమవుతుందంటే మనం లాగిన్ అయినప్పుడు ఆ లాగిన్ అయినప్పుడు ఏదైతే యూజ్ చేస్తామో ఆ యూజర్ ఐడి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఆ యూజర్ ఐడికి అడ్మిన్ రైట్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు నేను ఇక్కడ m ఇన్స్టాల్ STTPD అని అంటాను. ఇక్కడ ఎంటర్ చేస్తే చూడు ఇక్కడ యూ నీడ్ టు బి రూట్ టు పర్ఫార్మ్ దిస్ కమాండ్ అని వచ్చింది. అంటే మనం రూట్లోకి వెళ్ళాలి అని, అంటే రూట్ యూజర్లోకి వెళ్ళాలి అని చెప్తాను అనమాట. ఓకేనా? అంటే మనకి పర్మిషన్స్ లేవు, అంటే మనం ఏమీ చేయలేమన్నమాట. అంటే EC2 యూజర్తో లాగిన్ అయితే, అంటే నార్మల్ యూజర్ ఐడితో లాగిన్ అయితే మనకు పర్మిషన్స్ ఏమి ఉండవు. యూ నీడ్ టు స్విచ్ టు ద రూట్. ఓకే. ఓకే. సో ఫర్ దట్ యూ నీడ్ టు యూజ్ sudo bash. Okay, like this. Right, so you need to use the sudo bash. Now check this ID అంటే చూడు ఇప్పుడు రూట్ అని వచ్చింది. అంటే SU మీన్స్ యాక్చువల్గా ఒక్కసారి ఏమవుతుందంటే SU స్పేస్ మైనస్ స్పేస్ రూట్ అని కూడా యూజ్ చేస్తారనమాట. ఇట్లా యూజ్ చేసినా కూడా మనం స్విచ్ అవ్వచ్చు రూట్కి. అంటే SU అంటే స్విచ్ యూజర్ అని అర్థం. ఓకే. ఓకే. రైట్. సో నౌ యు ఆర్ ఇన్ రూట్ ID is nothing but root. Okay. Right. So now let us see the basic things in the Linux operating system. సో మనకి విండోస్లో యూజర్స్ ఉన్నట్టే లెక్క. ఇప్పుడు చూడు విండోస్లో ఏమి మనం ఒక యూజర్ ఐడి క్రియేట్ చేసుకుంటాము, మనకు కావాలనుకుంటే ఇంకో యూజర్ ఐడి క్రియేట్ చేసుకుంటాం. చూడు ఇక్కడ నేను గోపీనాథ్ అని, హేమగిరిని 2 యూజర్స్ క్రియేట్ చేశాను ఇక్కడ ఆల్రెడీ. ఓకేనా? రైట్. 1 సెకండ్ అగైన్. హలో. ఓకే, సో మనం ఇప్పుడు కమాండ్స్ అన్ని కూడా ఎట్లా యూజ్ చేసామని చూద్దాం మనం. ఓకేనా? సో ఇప్పుడు మనకి విండోస్ అకౌంట్లో మనకి ఎట్లా అకౌంట్స్ ఉన్నట్టు మనం దీంట్లో కూడా యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, లైనక్స్లో కూడా. ఓకేనా? ఓకే. రైట్. అది యూజర్స్ అనేది మళ్ళీ చూద్దాం మనం, ఎందుకంటే కొద్దిగా కమాండ్స్ ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి. ఫస్ట్ లెట్ us see the commands. ఓకే. రైట్. ఓకే. సో యూజువల్గా మనకి లైనక్స్కి విండోస్కి డిఫరెన్స్ ఏమంటే, సి ఇఫ్ యూ డూ లైక్ CD is nothing but change directory. Okay. Okay. యూజువల్గా చాలా సార్లు మనం యూజ్ చేసే కమాండ్ CD అనమాట. ఓకే. CD అనే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో ఇన్ ద విండోస్ ఇఫ్ యూ వాంట్ టు navigate to any folder, for example now if I want to navigate to packer project and here examples and then here AMI, look at here నేను ఎట్లా వచ్చాను సింపుల్గా డెస్క్టాప్లో డెవాప్స్లో ప్యాకర్ ప్రాజెక్ట్, ప్యాకర్స్లో ఎగ్జాంపుల్స్లో AMI ఇలా వచ్చాను అనమాట. ఓకేనా?
అంటే మనకి విండోస్లో ఏమి డైరెక్ట్గా మనం మౌస్తో ఆపరేట్ చేసుకుంటే ఒక్కొక్క ఫోల్డర్ నుంచి డబుల్ క్లిక్ ఇచ్చుకుంటా వెళ్తే వెళ్ళిపోతాం అనమాట. ఓకే, ఓకే. అండ్ దిస్ ఈజ్ ద పాత్. అంతే కదా, ఇది ఎక్కడ మనం ఉన్నాము అనే దానికి ఇది పాత్ అనమాట. అంతే కదా, అవును. అంటే ఇది ఫోల్డర్ పాత్. అంటే ఏఎంఐ అనేది ఎక్కడ ఉందంటే ఎగ్జాంపుల్స్ లో ఉంది, ఎగ్జాంపుల్స్ ఎక్కడ ఉందంటే ప్యాకర్ ప్రాజెక్ట్ లో ఉంది, ప్యాకర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే డెవాప్స్ లో ఉంది. అంతే కదా. అంతే. సో ఇక్కడ మనం డెవాప్స్ లోకి వెళ్ళాలనుకుంటే ఏం చేస్తాం, డైరెక్ట్ గా డెవాప్స్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఏమేమి ఇక్కడ ఏమేమి సంథింగ్ ఫైల్స్ అన్ని ఉంటాయి మనకి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్యాకర్ ప్రాజెక్ట్ లో వస్తే ఇక్కడ కూడా చాలా ఉంటాయి నాకు. నేను దీంట్లో ఎగ్జాంపుల్స్ లోకి వెళ్తా. ఎగ్జాంపుల్స్ లో నాకు ఇక్కడ ఫైల్ ఒకటి ఉంది, డైరెక్ట్ ఫోల్డర్ ఒకటి ఉంది, నేను ఫోల్డర్ లోకి వెళ్తా. అండ్ హియర్ సో మెనీ ఫైల్స్ లైక్ దట్. సేమ్ ఇదే మనకి లైనక్స్ లో కూడా ఇట్లే ఉంటుంది స్ట్రక్చర్. ఓకే ఓకే. సో కాకపోతే ఏమంటే దీన్ని ఏమంటారంటే దీంట్లో ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ అంటారు, ఫోల్డర్ స్ట్రక్చర్ వచ్చి ట్రీ స్ట్రక్చర్ అంటారు అనమాట. దీంట్లో ఎట్లా అంటే మనకి రూట్ ట్రీ స్ట్రక్చర్ లో ఉంటుంది లైనక్స్ లో. ఓకేనా, సో దాన్ని ఏమంటారంటే లైక్ రూట్ ఫైల్ సిస్టమ్స్ డైరెక్టరీ అంటారు. సో దీంట్లో మనం ఎట్లా అంటే ఇప్పుడు సిడి అంటే చేంజ్ డైరెక్టరీ, నేను ఇప్పుడు స్లాష్ అంట. స్లాష్ అనేది ఏమంటే ఇట్స్ లైక్ రూట్ ఫైల్ సిస్టమ్ అన్నట్టు. ఓకేనా, రైట్. సో అంటే మనకి విండోస్ లో దిస్ పీసీ అనేది ఎలాగో అలాగనమాట. ఇప్పుడు దిస్ పీసీకి వస్తే మనకి ఏమి ఇక్కడ డ్రైవర్స్ అన్ని ఉంటాయి కదా. ఐ మీన్ లోకల్ డిస్క్ డ్రైవ్ అని, సి డ్రైవ్ అని, ఈ డ్రైవ్ అని, ఎఫ్ డ్రైవ్ అని అట్లుంటాయి కదా. లైక్ దట్ ఇన్ ద లైనక్స్ ఆల్సో యూ నీడ్ టు కమ్ టు ద స్లాష్ ఫస్ట్. స్లాష్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ ద right backslash. That is the main root directory where you can find all the file systems related to the operating system. Okay. ఓకే. లైనక్స్ కమాండ్స్ లో ఇప్పుడు కంప్లీట్ లైనక్స్ వచ్చేసి లైనక్స్ లో కూడా మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కదా సార్. లైనక్స్ అడ్మిన్ అని, డెవలప్మెంట్ అని. లైనక్స్ అడ్మిన్ అని, లైనక్స్ డెవలప్మెంట్ అన కమాండ్స్ అట్లే ఉండవు, అంతా ఒకటేనే. ఇప్పుడు లైనక్స్ అడ్మిన్ ఐ మీన్ ప్రొఫైల్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి లైనక్స్ డెవలపర్. ఓకే చెప్తా. లైనక్స్ అడ్మిన్ ఎవరంటే ఆల్రెడీ ఉన్న వాటిని యూజ్ చేసుకోవడము, ప్లస్ ఏమైనా ఒక కాన్ఫిగరేషన్ చేయడము, రియల్ టైంలో మనకి లైనక్స్ పైన ఆపరేటింగ్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయడము, కాన్ఫిగర్ చేయడము, మెమరీస్ చెక్ చేయడం, ఇవన్నీ కూడా లైనక్స్ అడ్మిన్ చూసుకుంటాడు అనమాట. ఓకేనా, లైక్ నీకు డెవాప్స్ లో లైనక్స్ అడ్మిన్ టాస్క్లు అన్ని కూడా నీకు ఉంటాయి. నువ్వు ఇప్పుడు నేర్చుకునేటివన్నీ కూడా లైనక్స్ అడ్మిన్ టాస్క్స్ అనమాట. ఓకేనా, లైనక్స్ డెవలపర్ అనేది ఎట్లంటే ఎగ్జాంపుల్ నీకు సింపుల్గా చూపిస్తాను చూడు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ ఒక VMwareలో నేను ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాను నేను ఇప్పుడు. ఓకే, లైక్ అదేమంటే అది సెంటోస్ అనమాట, విత్ నీ నేమ్తోనే కాన్ఫిగర్ చేశాను కదా. సో ఇప్పుడు నేను నరసింహాకి వచ్చి నేను ఇప్పుడు ఈ మిషన్ని ఆన్ చేస్తా. ఓకేనా, సో ఈ మిషన్ ఆన్ చేసిన తర్వాత ఇదేం చేస్తుందంటే డైరెక్ట్గా వర్చువల్ టెర్మినల్ మోడ్లోనే ఉంటుంది ఇది. ఓకేనా, ఓకే. సో ఇట్లా వర్చువల్ టెర్మినల్ మోడ్లో ఉంటుంది. నేను ఇప్పుడు దీన్ని ఆన్ చేశాను ఇట్లే, అది నాకు డైరెక్ట్గా వర్చువల్ మోడ్కి వస్తుంది, కానీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మోడ్కి రాదనమాట. యాక్చువల్గా మనకి లైనక్స్కి GUI మోడ్ అనేది లేదు స్టార్టింగ్లో అసలు. ఓకేనా, అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లాగా, అంటే ఇప్పుడు మనకి విండోస్ ఉంది కదా, ఇట్లుంది కదా, ఇలా డెస్క్టాప్ విండో అని, ఇట్లా ఐకాన్స్ అని ఇట్లా లేదనమాట లైనక్స్ ఇనీషియల్ గా. ఓకే, సో దాన్ని ఎవరు డెవలప్ చేసినారంటే లైనక్స్ డెవలపర్స్ అనమాట. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా లైనక్స్ అడ్మిన్ వేరు, లైనక్స్ డెవలపర్స్ వేరు అని. సో లైనక్స్ డెవలపర్స్ డెవలప్ చేసినారనమాట. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు కన్వర్టెడ్ ఫ్రమ్ ది యూనిక్స్. రైట్, ఇప్పుడు నేను ఇక్కడ రూట్ అని ఇచ్చి లాగిన్ అయినాను. ఇక్కడ పాస్వర్డ్ ఇస్తాడు 1 2 3 పాస్వర్డ్ ఇస్తే చూడు, ఇప్పుడు లాస్ట్ లాగిన్ అని వచ్చింది, కానీ ఇక్కడ నాకు GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ రాలేదు. ఓకేనా, అంతే కదా, రైట్. కానీ ఇక్కడ డెవలపర్స్ ఏం చేస్తారంటే కొన్ని కమాండ్స్ ఇచ్చి ఆ కమాండ్స్ ద్వారా ఎంటర్ చేసి కొన్ని కావాల్సిన ఇంటర్నెట్ ద్వారా ఇన్స్టాల్ చేసుకొని దానికి కావాల్సిన సోర్స్ కోడ్ ఏదైతే ఉందో అది పబ్లిక్ నుంచి తీసుకొని దాని ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే GUI మోడ్లే కన్వర్ట్ చేస్తారనమాట. ఓకేనా, ఓకే. దట్స్ వాట్ ఇఫ్ యూ ఎంటర్ స్టార్టెక్స్ కమాండ్ అండ్ దెన్ ప్రెస్ ఎంటర్, దెన్ ఆటోమేటికలీ ఇట్ విల్ ఓపెన్ ద గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మోడ్. దిస్ వాజ్ డెవలప్డ్ బై లైనక్స్ డెవలపర్స్. ఓకే, రైట్. సో లైనక్స్ డెవలపర్స్ ఏం చేశారంటే ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మోడ్ వస్తే లైనక్స్కి ఎలా ఉంటుంది, GUI మోడ్ వస్తే లైనక్స్కి ఎలా ఉంటుంది అనేది కనుక్కున్నారనమాట. ఇనీషియల్ డేస్లో అంటే 1998 2000 2004 2003 దాకా కూడా మనకి ఇట్లా GUI ఇంటర్ఫేస్ అనేది చాలా మందికి తెలియదు లైనక్స్లో. లైనక్స్ అడ్మిన్ అంటే అప్పట్లో కొన్ని కమాండ్స్ వస్తే చాలు వాడి కింగ్ అనమాట.
లైక్ ఇప్పుడు ఓకే. ఐడి, సిడి, పిడబ్ల్యూడి ఇలాంటి కమాండ్స్ వచ్చినాయంటే వాడు ఇంకా సూపర్ కింగ్ అన్నట్టు. నేను 2006లో మా కాలేజ్లో మాకు 7 days కోచింగ్ ఇచ్చినారు IBM AX పైన. ఓకే. 7 daysకి నేను కట్టిన ఫీజు 12,000. ఓకే. వాళ్ళు మాకు చెప్పిన కమాండ్స్ ఇలాంటివే, సిడి అని, పిడబ్ల్యూడి అని, ఫైల్స్ అని, ఇదని ఏదేదో చెప్పినారు అప్పుడు. అప్పుడు నాకు ఒక ముక్క అర్థం కాల, స్క్రీన్ ఇట్లే బ్లాక్ గా ఉంటుందా, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మోడ్ ఉండదా. అప్పుడు నేను మనకే మీ కంప్యూటర్ అంటేనే కొత్త యాక్చువల్గా చెప్పాలంటే 2006 అంటే అప్పుడప్పుడే మనకి కంప్యూటర్ అనేది ఎవాల్వ్ అవుతుంది ప్రజలందరికీ, స్టూడెంట్స్ అందరికీ. అప్పుడు మనకి బయట ఎక్కడైనా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే మనం చూడడం అంటే అది ఒక గొప్ప టాస్క్ అన్నమాట మనకి. అంటే ఒక 1 hour ఇంటర్నెట్ వాడుకోవడం అనేది ఒక గొప్ప టాస్క్ కదా అది. అప్పుడు ఇంటర్నెట్ కేఫుల్ జమానా అది. అలాంటి టైంలో మాకు ఇట్లా కాలేజ్లో పెట్టి చూపించినప్పుడు 12,000 ఫీజు కట్టింటే ఇట్లా బ్లాక్ స్క్రీన్ లో ఉంటే మనం టెక్నికల్ గా అంత స్ట్రాంగ్ గా ఉండము కాలేజ్లో ఉన్నప్పుడు. వాళ్ళు కూడా మనకు అంత అర్థమయ్యేలా చెప్పరు. వాళ్ళు వచ్చి జస్ట్ 7 daysకి ఏం చెప్తారు చెప్పు, ఊరికే లైట్ వచ్చేసి వీళ్ళకి ఏదో చెప్పేసి పంపించేద్దాంలే అని ఉంటారు కదా, లైక్ దట్. అట్లా చెప్పినప్పుడు నాకేం అర్థం కాలేదు, కానీ ఫైనల్ గా నేను దాంట్లోనే సెటిల్ అయ్యా మొత్తానికి. సో లైక్ దట్ అన్నమాట. అట్లా మనకి లైనెక్స్ కమాండ్స్ అనేది అప్పట్లో అట్లా ఉండింది. తర్వాత డెవలప్ చేసి ఇట్లా GUI మోడ్ లో కూడా ఇట్లా 7.7 అని, అప్పట్లో ఇట్లా చేంజ్ బ్యాక్గ్రౌండ్ ఇలాంటివి కూడా ఉండేటివి కాదు. డెస్క్టాప్ వచ్చినా కూడా, అంటే ఇప్పుడు లైనెక్స్ కి ఇట్లా వచ్చిందంటే కూడా ఇట్లా బ్యాక్గ్రౌండ్, లాక్ స్క్రీన్ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ కూడా అప్పట్లో లేవన్నమాట యాక్చువల్ గా. ఓకేనా. ఇప్పుడు మనం ఇట్లా వస్తే ఇక్కడ వాల్ పేపర్స్, పిక్చర్స్ ఇట్లా చాలా ఉంటాయి కదా, ఇట్లా చాలా ఉంటాయి యాక్చువల్గా మనకి, కలర్స్ అని ఇలాంటివన్నీ అప్పట్లో ఉండేటివి కాదనమాట. తర్వాత వచ్చిండేటివి ఇవన్నీ. ఓకే, లైక్ దిస్. సో ఇక్కడ మనం ఓపెన్ టెర్మినల్ చేస్తే ఇక్కడ కూడా మనకి కమాండ్ టెర్మినల్ ఓపెన్ అవుతుంది. IPA అంటే మనకి IP అడ్రస్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఈ IP అడ్రస్ తోనే మనం కనెక్ట్ అవుతాం. ఈ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మనం దీంట్లోనే కనెక్ట్ అవుతాం అనమాట. ఓకేనా, లైక్ దిస్. సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేశాను, VMware లో మనకు కావాల్సిన ఇన్స్టెన్స్ నేను ఇక్కడ కాన్ఫిగర్ చేశాను. అంటే మన ఇన్స్టెన్స్ అంటే CentOS ఆపరేటింగ్ సిస్టమ్. సేమ్ నేను AWS లో కూడా కాన్ఫిగర్ చేశాను అనమాట. సో AWS లో కాన్ఫిగర్ చేసినదేమి ప్యూర్ వర్చువలైజేషన్, VMware లో కూడా ప్యూర్ వర్చువలైజేషన్. కానీ ఏమంటే ఇది లోకల్ వర్చువలైజేషన్ లో ఉంది, అమెజాన్ అనేది నెట్వర్క్ వర్చువలైజేషన్ లో ఉందన్నమాట. అంటే నెట్వర్క్ అంటే ఎక్కడి నుంచో వస్తుంది అన్నట్టు. ఇట్ వాజ్ ఇన్ ద ఇంటర్నెట్ అని. ఓకే, సో ఇంటర్నెట్లో ఉన్న ఈ లైనెక్స్ ఇన్స్టెన్స్ని నేను సేమ్ పుట్టితోనే కనెక్ట్ అవుతా, లైక్ దిస్. సేమ్ ఇప్పుడు లోకల్లో ఉండేదానికి కూడా నేను పుట్టితోనే కనెక్ట్ అవుతా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 192, 168, 154, 130 ఉంది కదా. సో నేను ఇప్పుడు వచ్చి పైన రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ సెషన్ తీసుకొని సేమ్ ఇదే IP లోడ్ చేస్తాను. జస్ట్ సింపుల్ క్లిక్ ఆన్ ఓపెన్. సో లాగిన్ యాజ్ రూట్. సో ఇక్కడ చూడండి నేను రూట్తో లాగిన్ అవుతాను. పాస్వర్డ్ ఇచ్చినాను ఆల్రెడీ, విశ్వ 123 అని ప్రెస్ ఎంటర్ చేస్తే చూడండి లాగిన్ అయినా ఇక్కడ. ఓకేనా, దిస్ ఈజ్ వాట్. అంటే ఇప్పుడు నేను పుట్టితో లైనెక్స్ AWS లైనెక్స్ కి కనెక్ట్ అయినా, లోకల్ దానికి కనెక్ట్ అయినా, అంటే పుట్టి అనేది ఏమి ఇక్కడ జస్ట్ ఇట్స్ అన్ ఇంటరాక్టివ్ టెర్మినల్ టు కనెక్ట్ టు ద రిమోట్ హోస్ట్ అంతే. ఓకేనా. ఓకే, సో అది ఎక్కడన్నా ఉండి మనకు IP అడ్రస్, యూజర్ ID, పాస్వర్డ్ ఉంటే చాలు, వీ కెన్ ఏబుల్ టు కనెక్ట్ ఫ్రమ్ ద పుట్టి టూల్. ఓకే, సో అర్థమైంది కదా. రైట్, అర్థమైంది. రైట్. సో ఇప్పుడు ఇక్కడ నేను డైరెక్ట్గా ID అని టైప్ చేశాను అనుకో, రూట్ అని వస్తుంది. ఇక్కడ ఎందుకు రూట్ అని వస్తుందంటే ఇక్కడ ఆల్రెడీ నేను రూట్తో లాగిన్ అయినా కాబట్టి, అంతే కదా. అంతే. రైట్. బట్ మనం ఏదైనా ఒక వేరే యూజర్ లైక్ మారాలంటే స్విచ్ యూజర్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. వన్ సెకండ్. ఓకే నరసింహ, సారీ ఈరోజు ఎక్కువ కాల్స్ వచ్చేసా. రైట్, అంటే మనకి స్టూడెంట్స్ ఫోన్ చేస్తారు, ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తారు, తప్పనిసరిగా అటెండ్ చేయాల్సి వచ్చి అందుకని. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. ఓకే, రైట్. సో ఇది ఇప్పుడు మన లోకల్ దీంట్లో VMware లో ఉన్న ఇన్స్టెన్స్ ఇది. ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ లోది AWS ఇన్స్టెన్స్ అనమాట. ఓకేనా. సో నేను ఏం చేశానంటే ఈ రోజు నుంచి నీ కమాండ్స్ అన్ని కూడా మన లోకల్ దాంట్లోనే చెప్తాను, AWS లో కాకుండా. ఓకే, కానీ మీకు ఈ VMware ఇన్స్టాలేషన్ అదంతా కొద్దిగా ప్రాబ్లంగా ఉంది కాబట్టి యాజ్ ఆఫ్ నవ్వు మీరేం చేశారంటే EC2 ఇన్స్టెన్స్ లోనే ప్రాక్టీస్ చేసుకోండి అన్ని. ఓకేనా. ఓకే సార్. లేదంటే నేను కూడా EC2 ఇన్స్టెన్స్ లోనే చెప్తానులే, అట్లా ప్రాక్టీస్ చేసుకున్నావు. బట్ ద థింగ్ ఈజ్, నువ్వు అదే ల్యాప్టాప్ ఏదో ర్యామ్ ఇంక్రీజ్ చేయాలా వస్తానంటే కదా, అది ఇంక్రీజ్ చేసిన తర్వాత నువ్వు ఒకసారి వస్తే నేను నీకు VMware అన్ని కాన్ఫిగర్ చేసి ఇచ్చేస్తాను ఒకసారి, సో దట్ యూ కెన్ ఏబుల్ టు ప్రాక్టీస్ ఇన్ యువర్ ల్యాప్టాప్. ఓకే,
షూర్. సో అది ఓకే. సెట్ చేసుకోవడం బెస్ట్. నువ్వు ఎంత ఎర్లీగా చేసుకుంటే అంత మంచిది నీకు. ఓకేనా? ఎందుకంటే షూర్. లైనక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు సెటప్ చేసుకుంటేనే మంచిది. ఆల్ ద టైం మనకి ఇంటర్నెట్ ఉండదు. ఆల్ ద టైం మనకి AWSలో మనం కనెక్ట్ అవ్వాలి. యాజ్ ఎ డెవాప్స్గా మనం కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఫ్యూచర్లో అంటే ఖచ్చితంగా AWSలో ఉండేటివన్నీ చూస్తాము. బట్ ఎనీవేస్ ఓకే. మనం కంపల్సరీ లోకల్లో చేసుకుంటే కూడా బాగుంటుంది అనమాట. ఓకేనా? షూర్. ఓకే. ఓకే. తప్పకుండా వస్తాను. ఓకే నజ్మా. ఓకే రైట్. So this is a root. Okay, backslash is a root. So root is nothing but like this PC. Okay, like in the Windows so we have this PC, like in the Linux also we have root. సో మనకి విండోస్లో ఏమి ఇప్పుడు నేను ఇక్కడ దిస్ పీసీ అని ఉంటానులే, మనకి డైరెక్ట్గా చూపించేస్తుంది అనమాట ఏముంది ఇక్కడ అని, ఏ డ్రైవ్ ఉంది ఏమి అని చూపిస్తుంది అనమాట. బట్ లైనక్స్లో అలా కాదు. యూ నీడ్ టు ప్రెస్, ఫర్ దట్ ఆల్సో యూ నీడ్ టు ఎంటర్ ద కమాండ్. ఓకే, ఫర్ దట్ యూ హ్యావ్ LL కమాండ్. LL ఈజ్ నథింగ్ బట్ లాంగ్ లిస్టింగ్. ఓకే, ఓకే. సో లిస్ట్ మనం ఒకసారి LL ఇచ్చిన తర్వాత వాటిలో ఏమేమి లిస్టెస్ ఉన్నాయో అవన్నీ వస్తుంది. లాంగ్ లిస్టింగ్ అంటే లిస్ట్ అవుట్ అంతే, దాంట్లో ఏమున్నాయో చూపించేస్తుంది అనమాట. ఓకే. ఓకేనా? రైట్. అదే మనకి LS కూడా ఉంది, అంటే షార్ట్ లిస్ట్. ఇది LS అంటే చూడు పై దానికి కింద డిఫరెన్స్ చూడు. LL అంటే మనకి విత్ టైము విత్ థింగ్ అన్ని చూపిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఇవన్నీ ఏంటి అనేది మళ్ళీ చూద్దాం మనం. అంటే ఈ పర్టికులర్ ఇదేమి, తర్వాత ఇదేమి, రూట్ ఏమి, తర్వాత ఈ 332 ఏమి, తర్వాత Feb 7th టైం, ఇదంతా టైం స్టాంప్ ఇది. ఓకేనా? దిస్ ఈస్ బిలాంగ్స్ టు టైం స్టాంప్ అండ్ దిస్ ఈస్ సైజ్ అండ్ దిస్ ఈస్ యాక్చువల్లీ పర్మిషన్, ఓనర్షిప్ పర్మిషన్ అండ్ దిస్ ఈస్ నార్మల్ పర్మిషన్. సో ఇవన్నీ కూడా మళ్ళీ డీటెయిల్గా మనం చెప్పుకుందాం 1 by 1. ఓకేనా? రైట్. ఓకే. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ చూస్తే తెలుస్తుంది మనకి. సో ఇక్కడ D అని ఉండేదంతా డైరెక్టరీ. ఓకే, తర్వాత F అని ఉంటుంది, అంటే F అంటే ఇక్కడ మైనస్ అని ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఫైల్ అనమాట. ఓకేనా? ఓకే. రైట్. సో ఫస్ట్ ఇప్పుడు నువ్వు నేర్చుకున్న కమాండ్ ఏంటంటే ఫస్ట్ వచ్చి ఐడి అంటే ఏ ఐడిలో ఉన్నావని తెలుసుకోవడం. తర్వాత LL అంటే తర్వాత CD అంటే చేంజ్ డైరెక్టరీ. సో స్లాష్ అంటే సూడో బ్యాష్ కూడా మెయిన్ రూట్కి రావడం, సూడో బ్యాష్. ఓకే, తర్వాత CD కమాండ్, CD స్లాష్ అంటే రూట్లోకి రావడం. తర్వాత LL కమాండ్ నేర్చుకున్నావు, LL అంటే లాంగ్ లిస్టింగ్. ఓకే, LS అంటే షార్ట్ లిస్టింగ్, షార్ట్ లిస్ట్ ఇస్తుంది అనమాట. పైన ఉండేటివి చూడు ఇక్కడ బిన్, బూట్, డెవ్, ETC, హోమ్, LIB 64 ఇట్లా వస్తుంది అనమాట. ఓకేనా? దెన్ LS స్పేస్ -LRT. ఓకే, ఎట్లా ఇస్తే కూడా మనకి సేమ్ లాంగ్ లిస్టింగ్ లో వస్తుంది, కానీ కాకపోతే ఏమంటే టైం ప్రకారం వస్తుంది అనమాట. సో ఇప్పుడు Feb 21 13:57 ఇట్లా చూసుకుంటే ఇక్కడ చూడు ఎట్లంటే అట్లా వచ్చింది. Feb 7, Feb 21, Feb 7, Feb 9, Feb ఇట్లా వచ్చింది అనమాట. కానీ కింద చూస్తే టైం ప్రకారం వచ్చింది చూడు కింద నుంచి, అంటే Feb 21 13:57, నెక్స్ట్ Feb 7 22:15, తర్వాత April 9th అట్లా అనమాట. ఓకేనా? లైక్ దిస్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ వన్ మోర్ కమాండ్ LS స్పేస్ -LRTA. ఏ అంటే ఎందుకంటే మనం హిడెన్ ఫైల్స్ చూసే కూడా ఏ యూజ్ చేస్తాం. సో హిడెన్ ఫైల్స్ కానీ హిడెన్ డైరెక్టరీస్ కానీ డాట్తో స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇక్కడ. ఓకేనా? ఓకే, డాట్తో స్టార్ట్ అవుతాయి. ఓకే, రైట్. సో ఇప్పుడు నువ్వు నేర్చుకున్న కమాండ్స్ వచ్చి ID ఒకటి, సూడో బ్యాష్ ఒకటి, CD ఒకటి, SC ఒకటి, LL LS and then LS -LRT and then LS -LRTA. ఓకే, రైట్. సో ఈ కమాండ్స్ నేర్చుకున్నావు ఇప్పుడు. ఓకేనా? ఓకే, రైట్. దీంట్లో సూడో ID ఎందుకు యూజ్ చేస్తామంటే నువ్వు ఏ యూజర్ ఐడిలో ఉన్నావో తెలుసుకోవడానికి. నేను ఇక్కడ Ctrl+C ప్రెస్ చేస్తున్నాను. Ctrl+C ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఈ కమాండ్స్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట, టెర్మినేట్ అవుతున్నారు. చూడండి ఇక్కడ Ctrl+C అంటారు దాన్ని. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ సూడో బ్యాష్ అంటే రూట్లోకి వెళ్ళడం, తర్వాత CD అంటే చేంజ్ డైరెక్టరీ, అంటే వేరే దానికి మూవ్ అవ్వడం కోసం, నావిగేట్ అవ్వడం కోసం యూజ్ చేస్తాం CD అనేది. SU అంటే స్విచ్ యూజరు, LL అంటే లాంగ్ లిస్టింగ్, LS అంటే షార్ట్ లిస్టింగ్, LS -LRT అంటే టైం ప్రకారం లాంగ్ లిస్టింగ్, అండ్ దెన్ LS -LRT అంటే టైం ప్రకారం లాంగ్ లిస్టింగ్ ప్లస్ టు షో ద హిడెన్ ఫైల్స్ ఆర్ డైరెక్టరీస్. ఓకే, దీంట్లోనే మనం LS -LA కూడా యూజ్ చేయొచ్చు సింపుల్ గా టు డిస్ప్లే ద హిడెన్ ఫైల్స్. అంటే ఇట్లా హిడెన్ ఫైల్స్ డిస్ప్లే చేయాలంటే LS -LA కూడా యూజ్ చేయొచ్చు, నాట్ ఓన్లీ LRTA. కానీ ఒకటేసారి LRTA అనేది ఎగ్జిక్యూట్ చేస్తారనమాట, అంటే టైం ప్రకారము, తర్వాత హిడెన్ ఫైల్స్,
తర్వాత లాంగ్ లిస్టింగ్ కోసం ఎక్కువ మనం యూజ్ చేసేది ls-lrt అనమాట. ఓకేనా? ఓకే. రైట్. అలాగని మనం ఇక్కడ ls-lart అని కూడా యూజ్ చేయొచ్చు. ఏం ప్రాబ్లం ఏం లేదు. అంటే ఆ ls-l అనేది కంపల్సరీ ఇవ్వాలన్నమాట. ఓకేనా? ls-alrt అని ఇద్దాం ఇక్కడ. చూడు అట్లా కూడా పనిచేస్తుంది. అంటే మనకి ls తర్వాత ఇక్కడున్న కాంబినేషన్లో ఎట్లయినా ఇవ్వచ్చు. LRTA కాంబినేషన్లో TRAL అని ఇవ్వచ్చు, LART అని ఇవ్వచ్చు, LA అని ఇవ్వచ్చు ఇట్లా. ఓకేనా? ఓకే. రైట్. అర్థమైంది కదా? yes. రైట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు క్లియర్ ద స్క్రీన్ సింప్లీ యూజ్ క్లియర్ కమాండ్ CLEAR. చూడు ఇట్లా క్లియర్ అయిపోతుంది. అట్లనే ఓకే. పైన ఉండేటివన్నీ డిలీట్ అయిపోవన్నీ ఎట్లా ఉంటాయి, నువ్వు జస్ట్ మౌస్ ని స్క్రోల్ అప్ చేస్తే చాలు అవన్నీ ఎట్లా ఉంటాయి మనకి. ఓకేనా? లైక్ దిస్. ఓకే. రైట్. నౌ లెట్ us see LL. Now let us do one thing. So in the Windows, if you want to create a folder, what you need to do, just you can do like right click and then go to new and then click on folder, or else you can simply use this shortcut, this one also, new folder. Okay, on top left top. yes. Right click, new, and then folder. So now I'll use here Narasimha. Okay, సో లైక్ దిస్. నేను ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఫోల్డర్ క్రియేట్ చేసాను, సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చి న్యూ కమాండ్ ఇచ్చేసి ఇక్కడ ఫోల్డర్ తీసుకున్నాను, దాని నేమ్ కూడా ఇచ్చేసాం, ఫోల్డర్ నేమ్. ఓకేనా? బట్ లైనక్స్లో సేమ్ నువ్వు ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలంటే యూ నీడ్ టు యూజ్ ద కమాండ్ ఫర్ దట్ వన్ ఆల్సో. ఓకే, సింపుల్ mkdir స్పేస్ నరసింహ. ఓకే, లైక్ దిస్. సీ నౌ LL అంటే ఇక్కడ చూడి నరసింహ అనే ఒక డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది. ఓకేనా? ఓకే. mkdir అంటే మేక్ అబ్రివేషన్. yes, make directory. mkdir is nothing but make directory. Yes, make directory. Okay. And then see మనం ఇక్కడ నరసింహ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం. సేమ్ లైనక్స్ లో కూడా mkdir యూస్ చేసి క్రియేట్ చేసాం అన్నమాట ఇక్కడ. ఓకేనా? let me close this. రైట్. సో ఇప్పుడు ఇక్కడ నరసింహ అనే డైరెక్టరీ క్రియేట్ చేసేసాం. దీంట్లో డైరెక్టరీ అంటాం మనం లైనక్స్ లో, వెరాజ్ విండోస్ లో అయితే ఫోల్డర్ అంటాం మనం. ఓకేనా? రైట్. నౌ ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్సైడ్ ద నరసింహ, సింపుల్లీ యు ఆర్ డూయింగ్ డబుల్ క్లిక్ ఆర్ రైట్ క్లిక్ అండ్ ఓపెన్. అంతే కదా? రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేస్తాం లేదా డబుల్ క్లిక్ ఇచ్చేస్తాం అంతే, సింపుల్ గా. యాజ్ యూ నో ఆల్రెడీ దట్ ఈస్ ద రొటీన్ థింగ్ ఇన్ ద విండోస్. ఓకే. Whereas in the Linux, if you want to go inside the Narasimha, you need to use cd, change directory. Okay. Then enter Narasimha. Press enter. Look at here. ఇక్కడ రూట్ ఉండింది ఇంతకుముందు సింబల్, దాని అర్థం ఏమి, మనం రూట్ లో ఉన్నామని. ఓకేనా? బట్ ఇప్పుడు నరసింహలోకి వెళ్ళాం కాబట్టి ఇక్కడ నరసింహ అని ఉంటుంది. ఓకేనా? ఓకే. సో ఇక్కడ పైన కూడా చూడు, ఇక్కడ టాప్ లో కూడా మనకి ఎక్కడ ఉన్నామో చూపిస్తుంది, /నరసింహలో ఉన్నామని చూపిస్తుంది. ఓకే, కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. రైట్. పైన ఇక్కడ టాప్ లెఫ్ట్ లో. రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనము నరసింహ లోపలికి వస్తే దిస్ ఫోల్డర్ ఈజ్ ఎంప్టీ, డైరెక్ట్ గా మనకు చూపించేస్తుంది. ఫోల్డర్ లోపలికి వస్తాను ఇట్లే, ఆ ఫోల్డర్ లో ఏమున్నాయో డైరెక్ట్ చూపించేస్తుంది విండోస్ లో, అంతే కదా? బట్ వెరాస్ ఇన్ ద లైనక్స్ it's not like that. If you want to display the contents inside the directory, what the command we need to use? ll. Right. So ll అంటే తెలిసిపోతుంది. సో టోటల్ 0, దట్ మీన్స్ ఎంటీ అని అర్థం. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను నరసింహ ఫోల్డర్లోకి వచ్చేసి ఇక్కడ నేను ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తా, ఏమంటే DevOps అని. ఓకే, లైక్ దట్. నేను ఇక్కడ కూడా నరసింహలోకి వచ్చి ఇక్కడ ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేస్తా, mkdir స్పేస్ DevOps. ఓకే. రైట్. Now you have just created DevOps, that's it. If you do ll now, it will show DevOps here. Okay. Yes. Right. సో ఇక్కడ కూడా అంతే, నువ్వు DevOps అనేది క్రియేట్ చేసావు అంతే, కాబట్టి నీకు కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు DevOps లోపలికి వెళ్ళాలంటే ఏం చేస్తాం, ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చేస్తాం. నౌ యు ఆర్ ఇన్ నరసింహ అండ్ DevOps. ఓకే, DevOps. Right. So same here also, if you want to go inside the DevOps, what you need to do? DevOps. cd space DevOps. Press enter. Now see, now you are in DevOps, it is showing here DevOps. Now DevOps లో ఉన్నావు నువ్వు, కానీ ఎంటైర్ పాత్ కావాలంటే పైన చూస్తే సరిపోతుంది.
నరసింహ డెవాప్స్. ఎక్కడున్నాం మనం అంటే నరసింహ డెవాప్స్. పైన లెఫ్ట్ టాప్ లో చూడండి, ఇక్కడ నేను కర్సర్ పెట్టుకున్నా, కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. రైట్, లైక్ దట్. And if you do LL, nothing is there, total 0. And here also 0. folder is blank. Right. Now here I want to create one more folder called Linux. So DevOps lo Linux la question. Same here also I want to create one more directory called Linux. Okay, like this. Okay. LL. So Linux is there. Same here also Linux is there. Now I want to go to inside the Linux. Now look at here, Narasimha DevOps Linux. You are in Narasimha DevOps Linux. This is the path. Okay. So here also go inside Linux. Press enter. Now do LL. Nothing is there. Now you are in Linux. If you want to see the complete path, Narasimha DevOps Linux on top left. Okay. Yes. Right. So now if you want to see the entire path directly, just if you click here, you can able to see the path. See users, Dell, desktop, DevOps, Narasimha, DevOps, Linux, right? Yes, yes. Like that, if you want to see this type of path in Linux, Linux lo ilanti path nu chudalante simple. That is also, for that also we have command called pwd, means print working directory. Okay. Okay. Now I am pressing enter. Now look at here. PWD means print working directory or present working directory, Narasimha DevOps Linux. So పైన ఏమైతే ఉందో మనకి అది ఇక్కడ కింద కూడా అదే చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. Right. Now in the Windows, if you want to create any file, what you need to do, simply go to new and then you can create text document, right? And if you want to create any Excel file, you can go to new and then you can give simply Microsoft Excel sheet. Okay. And if you want to create any other file, so Microsoft Word document, like this. So మనం ఫైల్ ని ఎట్లా క్రియేట్ చేస్తాం, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ లోకి వెళ్ళి ఆ ఫైల్ తీసుకుంటాను మనం ఇక్కడ, అంతే కదా? అంతే. రైట్. సేమ్ in the Linux also you need to create the files. Okay. See, these are directories. As of now we have created one more thing. If you want to go back, use cd //linux. Okay. 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 If you want to go 2 steps back, means you have to give 2 times //. Okay. Okay. Complete home. Complete starting, I mean home. Right, simple, cd/, that's it. Anywhere you are, no matter. Look at here. Now I'll go to this path, cd space enter. Now I'm in Narasimha DevOps Linux. I want to go to home in cd space /, that's it. Okay. Look at here, you are in root directory now. Okay. Okay. So again go to cd Narasimha. So in the Narasimha we have DevOps directory. Look at here, D means directory. Yeah. Okay. Go to DevOps. Inside the DevOps we have Linux, right? So yes, LL. Now if you do pwd, you are in Narasimha DevOps Linux. Okay. So మన Linux లో ఆల్ ద టైం మనం చూసుకోవాల్సింది ఏమంటే, బాగా ఎగ్జిక్యూట్ చేయాల్సిన కమాండ్స్ LL ఒకటి, pwd ఒకటి. అంటే LL అనేది ఎందుకు, ఇక్కడ ఏమున్నాయో తెలిస్తే ఏం చేయాలో తెలుస్తుంది, నువ్వు ఎక్కడున్నావో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. ఓకే. సో నువ్వు ఎక్కడున్నావో తెలియాలంటే pwd, నువ్వు ఎక్కడున్నావో తెలిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. దట్స్ వై వి నీడ్ టు ఎంటర్ pwd కమాండ్ ఆల్ ద టైమ్. ఓకే. అండ్ అక్కడ ఏమున్నాయో చూడాలంటే వి నీడ్ టు ఎంటర్ LL. సో అక్కడ ఏమున్నాయో తెలిస్తే ఏం చేయాలో తెలుస్తుంది. ఓకే. రైట్. సో లైక్ దట్. బట్ ఇన్ ద విండోస్ ఎట్లా అంటే మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఫైల్ ని ఇట్లా క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నౌ యూ నో హౌ టు క్రియేట్ ద డైరెక్టరీ, రైట్? Now touch command is used to create the file. Okay. So file name is AWS or else let's take Linux. So no, not Linux. Vijay Infotech. Right. So look at here. Now this is the file and here it is showing minus. That minus indicates that this is a file and D indicates that that is a directory. Okay. Okay. ఈ పైన ఉండేటివన్నీ నువ్వు నెగ్లెక్ట్ చేసేయచ్చు, ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది ఇంపార్టెంట్. ఈ పైన ఉండేటివి నువ్వు అంతకుముందు ఎక్కడ విన్నావు, ఎక్కడ వచ్చినావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఇక్కడ Linux లో మనకు చూపిస్తానే ఉంటుంది.
పైన అక్కడ ఉంది ఇక్కడ ఉందని ఇవన్నీ కూడా నువ్వు ఇగ్నోర్ చేసేయచ్చు. ఓకే, సో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన టాస్క్ ఏంటంటే నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు, అక్కడ ఏమున్నాయి అనేది ఇంపార్టెంట్ అంతే. ఓకే, లైక్ PWD, LL, these two are important. At any step, at any cost, these two are only important to you. Okay, right. So like that, you need to create the directory and then you need to create the file like that. So as of now, what are all the commands have you seen? ID, and then sudo bash, then root command switch user su, sudo bash is nothing but, and then ll, ls, and ls minus lrt, and next one lrta, and then cd slash, then mkdir, and then next one pwd, and last one is touch, and then cd dot slash. Yes, cd dot cd slash in the sense home. And if you cd dot dash and back, and if you put on a double double one, double dot slash, double dot slash, double dot slash, we will go back for two steps. Right. So these are the commands as of now. Sometimes in the interview, someone asks you, what will happen if you do cd space dot simple? That means nothing will happen. Cd space dot. Nothing will so happen. if you use this command, what will happen? Like that, someone will ask you. Okay. So if you do like this, means nothing will happen. You will stay there only. Why? Because in the Linux, dot is nothing but current directory. Okay. Dot is nothing but current directory. నువ్వు అక్కడే ఉంటావు అంత, ఎక్కడికి వెళ్ళవు. కానీ కావాలని చెప్పి ఇలాంటివి అడుగుతారు, తిక్క క్వశ్చన్లు అడుగుతారు. ఓకేనా? ఓకే, రైట్. ఓన్లీ cd డాట్ డాట్ అంటే చూడు, మళ్ళీ అడుగుతారు cd ఓన్లీ డాట్ డాట్ అంటే. మనం యాక్చువల్లీ cd డాట్ డాట్ స్లాష్ అంటే బ్యాక్ వెళ్తాం కదా, కానీ cd డాట్ డాట్ అంటే ఇట్ విల్ గో వన్ స్టెప్ బ్యాక్. చూడు, డెవాప్స్. ఓకేనా? అంటే ఒక్కొక్కసారి మనకి ఇట్లా కూడా అడుగుతారు, cd స్పేస్ డాట్ డాట్ అంటే ఏమవుతుంది, cd స్పేస్ డాట్ అంటే ఏమవుతుంది అని అడుగుతారు. ఇది ఎవరిని అడుగుతారంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ని ఒక్కొక్కసారి టెస్ట్ చేసేకి అడుగుతారు అనమాట, కావాలని చెప్పి. ఇట్స్ లైక్ ర్యాగింగ్ లాగా అడుగుతారు అనమాట ఈ క్వశ్చన్స్. ఓకేనా? రైట్. సో ఇవి కమాండ్స్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, దెన్ రైట్. ఇంకోటి లైనక్స్ కి విండోస్ కి డిఫరెన్స్లు ఏమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి లైనక్స్ అని క్రియేట్ చేశాను డైరెక్టరీ. నేను ఇక్కడ ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేశాను, నేను లైనక్స్ అనే క్రియేట్ చేస్తా. ఓకే, చూడు ఇప్పుడు LL అని టైప్ చేస్తే లైనక్స్ ఉంది, లైనక్స్ ఉంది. డిఫరెన్స్ ఏముంది రెండింటికి? టైమింగ్ అంతే కదా, టైమింగ్ 1430 to 1436 అంతేనా? అదేనా డిఫరెన్స్, ఇంకేం లేదా? ఇదేంటిది, ఒకటి రూట్ 24 ఉంది, ఒకటి రూట్ 6 ఉంది. ఇంకా ఇంకా ఫైండ్ అవుట్ చేయి. మేజర్ డిఫరెన్స్ ఉంది లైనక్స్ కి లైనక్స్ కి. నేను ఐడియా రావట్లేదు సార్. తెలుసు నీకు, కానీ అది కరెక్టా కదా అని అనుకుంటాను అంతే మైండ్ లో. తెలుసు, చెప్పు ఒకసారి. లేదు లేదు, అసలు ఐడియా రావడం లేదు నాకు. ఇక్కడ ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయి ఇప్పుడు? ఇక్కడ 2 ఉన్నాయి డైరెక్టరీస్. ఆ 2 ఏం డైరెక్టరీస్ అవి? 2 లైనక్సే. ఆ లైనక్స్ ఎట్లున్నాయి? ఉన్నాయి, 2 ఎంటీనే కదా. ఒకటి స్మాల్ ఎల్ ఉంది, ఇంకోటి క్యాపిటల్ ఎల్ ఉంది. ఓకే, ఇదా? ఓకే ఓకే. తెలుసు కదా నీకు? నేను అదే నీకు తెలుసు చెప్పు అన్నాను, నువ్వు చెప్పలేదు. నేను ఏమన్నా ఇన్ కేస్ కోడింగ్ లో ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా కనిపిస్తుందా? 2 లైనక్సే కదా, అంటే 2 క్రియేట్ చేయడం వల్ల ఏమైనా డిఫరెన్స్ చూపిస్తుందని నేను అది అబ్జర్వ్ చేస్తున్నా, కానీ లైనక్స్ నేను అబ్జర్వ్ చేయాలి. నేను అందుకే వెరీ సింపుల్, వెరీ బేసిక్, బాగా అబ్జర్వ్ చేయని చెప్పిన. అదే నువ్వు ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఫోల్డర్ తీసుకుంటాను, ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ తీసుకుంటాను. ఇక్కడ
ఇక్కడ లైనెక్స్ అంటాను ఇక్కడ, ఓకేనా, లైనెక్స్ అని టైప్ చేశాను. అదే నేను ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ కూడా లైనెక్స్ అని ఇస్తాను. చూడు ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఇక్కడ రీప్లేస్ అని అడుగుతాను. దిస్ డెస్టినేషన్ ఆల్రెడీ కంటైన్స్ ఏ ఫోల్డర్ నేమ్డ్ లైనెక్స్ అని చూపిస్తుంది. ఫస్ట్ లైనెక్స్ నేను స్మాల్ లైనెక్స్ యూస్ చేశాను, సెకండ్ వన్ క్యాపిటల్ ఎల్ యూస్ చేస్తాను. అంటే అర్థం ఏమి ఇక్కడ, దిస్ ఈజ్ కేస్ సెన్సిటివ్ అన్నమాట విండోస్ అనేది, ఓకేనా. అంటే ఒక్కసారి లైనెక్స్ అని ఉంటే నెక్స్ట్ లైనెక్స్ అనేది తీసుకోదు ఇది. అంటే ఐ మీన్ ఫోల్డర్, ఒక ఫోల్డర్ నేమ్ సేమ్ గా ఉంటాయి, ఇంకో సిమిలర్ ఫోల్డర్ నేమ్ తీసుకోదు అనమాట విండోస్, తీసుకోదు. దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ యూ నీడ్ టు అబ్జర్వ్, ఓకే. సో ఇక్కడ చూడండి, నేను లైనెక్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసిన, ఇక్కడ లైనెక్స్ అనేది క్రియేట్ చేసిన, కానీ ఇక్కడ క్యాపిటల్ ఎల్ ఉంది, అక్కడ స్మాల్ ఎల్ ఉంది, కానీ నాకు తీసుకోవట్లే ఇక్కడ. ఎందుకంటే దిస్ డెస్టినేషన్ ఆల్రెడీ కంటైన్స్ ఫోల్డర్ నేమ్డ్ లైనెక్స్ అని చూపిస్తాను. అర్థమైందా? కానీ లైనెక్స్ లో చూడు, నేను ఇక్కడ సేమ్ నేమ్ తో క్రియేట్ అయింది. దర్ ఈస్ నో ఎనీ కాన్ఫ్లిక్ట్ ఈస్ హ్యాపెండ్. ఈ క్యాపిటల్ ఎల్ స్మాల్ ఎల్. సో దిస్ ఈస్ కాల్డ్ కేస్ ఇన్సెన్సిటివ్, ఓకే. దట్ మీన్స్ ఇక్కడ మనకి క్యాపిటల్ లెటరు మ్యాటర్, స్మాల్ లెటరు మ్యాటర్, ఓకేనా. చూడు ఇక్కడ నేను ఇప్పుడు క్యాపిటల్ ఎల్ ఇచ్చి ఐఎన్ అనేది క్యాపిటల్ ఇచ్చి యుఎక్స్ అనేది స్మాల్లో ఇస్తే చూడండి ఇక్కడ సింపుల్ గా లైనెస్ అని వచ్చింది, ఓకేనా. సో నేను ఇప్పుడు ఎంకేడిఆర్ లో ఇప్పుడు యుఎస్ అనేది క్యాపిటల్ లో ఇస్తాను, చూడు క్రియేట్ అయిపోయింది. పైన లైనెస్ కింద లైనెస్, ఓకేనా. లైక్ దట్. అంటే మనకి సేమ్ నేమ్ తో ఫోల్డర్స్ ఎన్ని అయినా ఉండొచ్చు. దెర్ ఈస్ ఎ మైన్యూట్ డిఫరెన్స్ ఇన్ ద కేస్ సెన్సిటివ్, దట్ ఈస్ నథింగ్ బట్ కేస్ ఇన్సెన్సిటివ్ అంతే, ఓకే. This is the major thing you need to observe. That's why whenever you are creating the folders or files or anything in the Linux, you should be careful about the capitals and small letters, okay, uppercase and lowercase, okay. Right, this is what you need to observe, okay. And then right, let me come to slash again. Now I want to explain all the directories that are currently presenting here. So ivanni kuda emante bin, boot, dev, etc, హోమ్, ఇవన్నీ కూడా సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమ్ డిఫాల్ట్ ఫోల్డర్స్ అన్నమాట. అంటే డిఫాల్ట్ ఫైల్ సిస్టమ్స్, ఓకే. సో అవన్నిటికీ కూడా ఒక మీనింగ్ ఉంది. అదేమంటే లైనక్స్ ఫైల్ సిస్టమ్, ఓకే, స్ట్రక్చర్. ఇఫ్ యు గో టు లైనక్స్ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్, హియర్ ఇట్ విల్ షో యూ ఆల్ ద థింగ్స్, ఓకే. So look at here. So directory slash is nothing but directory. The directory called root. Okay. So if we slash this directory is called root. It is the starting point for the file system hierarchy. Note that this is not related to the ROOT or super user or account. Okay. This baga nu underline chesukovalsina point endante, this is not related to ROOT or super user ante SU anamata or account ante ఇక్కడ నువ్వు ఇప్పుడు చూస్తే ఇక్కడ నీకు ఆల్రెడీ ఇంకో రూట్ ఉంటుంది చూడు, ఇక్కడ అంటే స్లాష్ లోనే ఇంకో రూట్ ఉంటుంది, ఓకే. దిస్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు దిస్ వన్. స్లాష్ ఈస్ దట్ ఈస్ ద బేసిక్ రూట్ ఆఫ్ ద ఫైల్ సిస్టమ్, బట్ దిస్ రూట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్, ROOT, ఓకే. రైట్. And then bin. So you can observe here the bin is there, okay. Bin is nothing but binaries and other executable programs inside the system that is related to operating system binaries. And etc is nothing but system configuration files. So etc ane dantlo manaku anni emuntayante system configuration files untayi anamata. If you go to etc, if you do ll here, look at here, all the things are belongs to system configuration files, okay. ఇవన్నీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, ఓకే. డిఫాల్ట్ గా ఉంటాయి, చాలా ఉంటాయి మనకి, ఓకేనా. రైట్. అండ్ దెన్ హోమ్ డైరెక్టరీస్. అంటే ఇక్కడ ఏమంటే హోమ్ డైరెక్టరీస్ అనేది ఏమంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో టు cd slash again. So here do ll and then you can find home here, okay. If you go to home, here all the users రిలేటెడ్ థింగ్స్ విల్ బి దేర్. అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక యూజర్ క్రియేట్ చేశాను అనుకో, ఆ యూజర్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట ఒక డైరెక్టరీ అతని కోసం, అంటే ఆ యూజర్ కోసం, ఓకేనా. విల్ సీ లేటర్ హౌ టు క్రియేట్ ద యూజర్ అండ్ ఎవ్రీథింగ్, ఓకే. అండ్ దెన్ ఓపీటీ ఈస్ నథింగ్ బట్ ఆప్షనల్ ఆర్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్. అంటే ఈ ఓపీటీ అనేది ఏమంటే ఆప్షనల్ ఆర్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్. సో మనకి
ఇక్కడ చూడు ఓపీటీ అని ఉంటుంది. ఇది ఆప్షనల్ అనమాట. ఆప్షనల్ కమ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఏంటివైనా మనం ప్లేస్ చేసుకోవచ్చు దీంట్లో. అండ్ దెన్ టెంప్ ఈస్ నథింగ్ బట్ టెంపరీ స్పేస్ టిపికల్లీ క్లియర్డ్ ఆన్ ది రీబూట్. అంటే ఏదైనా రీబూట్ చేసామనుకో, అంటే ఈ సిస్టమ్ని మనం రీబూట్ చేస్తే ఈ టెంప్లో ఉండే స్పేస్ అంతా కూడా మనకి డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. స్లాష్ టీఎంపీలోకి వస్తే ఇక్కడ ఎల్ఎల్ అని టైప్ చేస్తే చూడు ఇక్కడ ఏదో సమ్ ఒక ఇది ఉంది, ఒక టెంపరీ ఉంది, ఇది రీబూట్ అవుతా అంటే డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. ఓకే. అండ్ దెన్ యూఎస్ఆర్ ఈస్ నథింగ్ బట్ యూజర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్. ఓకే, యూజర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అంటే మన యూజర్ ఏ యూజర్ అయితే ఉన్నాడో ఆ యూజర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా స్లాష్ యూజర్లో. అండ్ స్లాష్ వేర్ అంటే వేరియబుల్ డేటా, మోస్ట్ నోటబుల్లీ లాగ్ ఫైల్స్. అంటే ఈ వేరియబుల్ డేటా అనేది అంతా కూడా లాగ్ ఫైల్స్ అనమాట. నీకు 1 by 1 అర్థమవుతుంది వేరియబుల్ అనేది ఎందుకు ఉంటుంది ఏమని, సరేనా. సో లైనెక్స్ ఫోల్డర్స్ ఇట్లుంటుంది. ఇక్కడ చూడు స్లాష్ అని ఇట్లుంది కదా మనకి స్లాష్ అని. సో ఇది ఎట్లా అంటే లైక్ ఇది కనుక్కునింది ఎవడంటే వీడే, మాథ్యూ డి జెఫ్. Let's go back. And if you see here /bin dat is where you will find binary or executable files. Programs are written in source code which are human readable text. Source code is then compiled into missions. One second. Hello. Okay. Sorry. It's okay, sir. No problem. Okay, so these are all the file systems which are related to something. Okay. Okay. చెప్పు. Okay. So these are all the file systems, Nasima. Like this it will happen. So this is a root file system and the tree structure like a bin, etc, home, opt, temp, user, var, and then user we have bin or lib like that. Okay. In the home also we will be have pat json. Pat ante oka user, json ante oka user. So user lo documents undachu, downloads undachu, music undachu like that. Ante okoka user okokta anamata. Okay na. Like that. So like that here it will be there for system, file system. So cd space slash like that. So here you'll come to know what are all the things which are belongs to which one in the time being. Okay, ఎందుకంటే మనం almost all అనే పైన వర్క్ చేస్తాము, అప్పుడు నీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. ఓకే, రైట్. సో ఈరోజు మనం నేర్చుకున్న కమాండ్స్ వచ్చి సో ఆల్రెడీ చూసాం కదా ఇక్కడ, లైక్ ఇవి ఐడి, sudo bash, sull, ls, ls-lrt, ls-lrta, cd slash make directory, pwd, touch, cd, తర్వాత cd dot to cd dot. Okay. Right. So tomorrow we will see how to write the content inside the file, or else how to copy, how to delete everything. Okay. Okay, sure. Okay, right, Nasima. Okay. Right, ఏమైనా డౌట్ ఉందా?